హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక రకం ఆకుకూరతో మీ ముందుకు వచ్చాను. ఇదిగో నా గార్డెన్లో నేను పెంచుకున్న చుక్కకూర ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మేమున్న సైడు ఒక 1 వీక్గా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. సో దానికి పెద్దగా వాటర్ ఏమి ఇవ్వకుండానే వర్షం వాటర్తోనే 1 వీక్గా అసలు వాటర్ ఇవ్వలేదన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఒక్క కుండీలో ఆకైనా ఒక ఫ్యామిలీకి నీట్గా సరిపోతుందన్నమాట. స్టార్టింగ్ క్రాప్ చాలా బాగా వస్తుంది. మనం కట్ చేసిన తర్వాత దానికి మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇచ్చామనుకోండి, చాలా బాగా మళ్ళీ స్టార్టింగ్లో ఎలా వచ్చిందో అంతే విధంగా బుషీగా వస్తుంది, ప్లస్ హెల్తీగా కూడా వస్తుందన్నమాట. ఈ చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిది. సో నేనైతే ప్రతిసారి 1-2 కుండీల్లో వేసుకుంటాను. ఇదిగో చూడండి, ఈసారి అయితే సీడ్స్ తక్కువగా ఉండడం వల్ల ఒక కుండీకే పెట్టున్నాను అనమాట. ఇది చాలా ఫస్ట్ క్రాప్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో చూడంగానే హ్యాపీగా అనిపించి ఈరోజు పచ్చడి చేసుకుందామని కోసాను. ఇదిగో వర్షం తర్వాత గార్డెన్ సిచ్యువేషను. మొత్తం గార్డెన్ టూర్ అయితే చేయలేదండి, జస్ట్ ఈ కుండీస్ చూపించడం కోసమనే ఇది చేశాను. ఈ కుండీల్లో ఉన్న ఆకుకూర అయితే ఇవి నేను విత్తనాలు చల్లినవి అయితే కాదనమాట. ఒక్కసారి ఎరువులో వేసిన తర్వాత అవి నేను మట్టి మళ్ళీ మార్చుతూ క్రాప్ అయిపోగానే మారుస్తూ ఉంటానన్నమాట. ఒక్కసారి వేస్తే చాలన్నమాట ఆకుకూర విత్తనాలు. మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం కోసుకునే అంత వస్తూనే ఉంటుంది. ఇవి నేనైతే కుండీల్లో మొక్కలు వెజిటబుల్ సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో టబ్స్కి మొత్తం మట్టి రెడీ చేసుకున్నాను అనమాట, కంపోస్టు. దాంట్లో ఈ వచ్చిన ఆకుకూర కోసం 1 వీక్గా వర్షాలు పడుతుంటే స్టాప్ చేశాను. ఇది నేను ఒక రోజుకంతా సరిపడే అంత ఫ్రై అయ్యేంత ఆకుకూర అయిందనమాట నాకు. సో ఇది బాగా ఎదుగుతుంది. ఇంకా వేరే ప్లాంట్స్వి సీడ్స్ ఏదైనా పెడితే కంటిన్యూస్గా వర్షాలు పడితే అవి కుళ్ళిపోతాయనే ఉద్దేశంతో అలాగే పెట్టాను అనమాట. చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో. ఇంత ఫ్రెష్గా ఉన్న ఆకుకూర మనం మార్కెట్లో నుండి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. ఆకుకూర తెచ్చుకోవచ్చు, బట్ న్యాచురల్గా ఫ్రెష్గా ఉన్న తెచ్చుకోవడం చాలా కష్టము. నాకు కావాల్సిన చుక్కకూర, తోటకూర, ఇంకొక 2-3 టైప్స్ ఆకుకూరలు వారానికి సరిపడగా నేను పండించుకుంటుంటాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. Thank you friends.